హలో అండి. ఈరోజు మనం మాట్లాడుతున్న సినిమా గోదావరి గట్టుపైన గురించి. ఈ సినిమాలో రాజు క్యారెక్టర్లో సుమన్ ప్రభాస్ కనిపించారు. ఆటో డ్రైవర్గా సింపుల్ లైఫ్ గడిపే రాజు మాయా అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. మాయా క్యారెక్టర్లో నిధి ప్రదీప్ కనిపిస్తుంది. ఇద్దరి ప్రేమ బాగానే సాగుతూ ఉంటుంది. కానీ మాయా తండ్రి క్యారెక్టర్లో జగపతి బాబు ఎంట్రీతో కథ పూర్తిగా మారిపోతుంది. తన కూతురు జీవితంపై పెద్ద కలలు కనే తండ్రి రాజు ప్రేమను అంగీకరిస్తాడా లేదా అన్నదే సినిమా మెయిన్ కాన్ఫ్లిక్ట్. సినిమా మొత్తం గోదావరి బ్యాక్డ్రాప్ లో సాగుతూ ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు, తండ్రి కూతురు బాండ్ ను చూపించే ప్రయత్నం చేసింది. మెయిన్ క్యారెక్టర్స్ అండ్ పర్ఫార్మెన్స్. హీరో రాజు క్యారెక్టర్ లో సుమన్ ప్రభాస్ చాలా నేచురల్ గా నటించారు. ముఖ్యంగా గోదావరి యాసలో మాట్లాడే విధానం ఆకట్టుకుంటుంది. కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. హీరోయిన్ మాయా క్యారెక్టర్ లో నిధి ప్రదీప్ సింపుల్ మరియు క్యూట్ గా కనిపించారు. ప్రేమ సన్నివేశాల్లో మంచి ఫీల్ తీసుకొచ్చింది. జగపతి బాబు సినిమాకి అసలు బలం ఈ క్యారెక్టరే అని చెప్పొచ్చు. తండ్రి క్యారెక్టర్ లో చాలా ఎమోషనల్ గా, చాలా నేచురల్ గా నటించారు. కొన్ని సీన్స్ లో ఆయన నటన సినిమాకు మరో స్థాయిని తీసుకెళ్లిందని చెప్పొచ్చు. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే గోదావరి బ్యాక్డ్రాప్ విజువల్స్, సుమన్ ప్రభాస్ నేచురల్ యాక్టింగ్, జగపతి బాబు ఎమోషనల్ సీన్స్, మ్యూజిక్ అండ్ పాటలు, కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్. మరి ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ ఏంటి అంటే కథ చాలా రొటీన్ గా కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ డ్రాగ్ గా అనిపిస్తుంది. కొన్ని లవ్ సీన్స్ కొత్తగా అనిపించవు. క్లైమాక్స్ ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. మొత్తానికి గోదావరి గట్టుపైన ఒక ఎమోషనల్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా. కథ రొటీన్ గా ఉన్న గోదావరి వాతావరణం, పాటలు మరియు జగపతి బాబు నటన సినిమాకి ప్లస్ అయ్యాయి. కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగా కనెక్ట్ అవుతాయి. ఫ్యామిలీ డ్రామాలు ఇష్టపడే వాళ్లకు ఒకసారి చూడదగ్గ మూవీ. నా వరకు అయితే నేను సినిమాకి రేటింగ్ 2.75 ఇస్తున్నాను. మరి ఈ సినిమా చూసిన వాళ్ళు మీకు అనిపించిందో కమెంట్ చేయండి.